సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. హైకమాండ్ ఆదేశాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, మాదిక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానం దక్కింది. ఈ ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా తొలిసారి శాసనసభకు ఎన్నికైన వీరిని అదృష్టం వరించింది. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బీసీ, మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మంత్రి పదవి ఆశించి పదవి దక్కలేని అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగిస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఆశించారు. ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం వచ్చిందన్నారు వివేక్ వెంకటస్వామి. ప్రజలకు మేలు చేయడానికి కృషి చేస్తానన్నారు. సింగరేణి సంస్థను కాపాడటంలో వెంకటస్వామి పాత్ర మరవలేనిదన్నారు. తెలంగాణ ప్రజలకు దేవుడు తనకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రిగా ముందుకు వెళ్తానన్నారు వివేక్ వెంకటస్వామి. వెంకటస్వామి గారి కుటుంబం నిరంతరం ప్రజా సేవలోనే ఉన్నారు. ఇది ఒక అవకాశం ప్రజలకు సేవ చేయడానికి. మా నాన్నగారు ఎట్లయితే ప్రజలకు ఎప్పుడు కూడా మేలు చేయాలి, వారు మంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ₹1 అన్నపూర్ణ క్యాంటీన్స్ అప్పుడు ప్రారంభం ఇచ్చారు ప్రజల కోసము. అలాగే కేంద్రంలో ఉన్నప్పుడు పెన్షన్ కల్పించడము, సింగరేణి సంస్థను కాపాడడము, ఇవన్నీ కూడా ప్రజల కోసము పనిచేయడం జరిగింది. మంత్రి పదవిలో నాకు కూడా ఒక అవకాశం వచ్చింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. పెద్దపల్లి పార్లమెంట్లో అందరు ప్రజల కోసము పనిచేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మంత్రి పదవి వచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా పనిచేయాలి, ఎట్లా గ్యారంటీలు అమలు చేయాలి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా డెఫినెట్లీ పనిచేస్తాం. కాకా తర్వాత కాకా కుటుంబ సభ్యులకు మంత్రి పదవి రావడం కాంగ్రెస్ పార్టీ కాకా కుటుంబానికి న్యాయం చేసింది అనుకోవచ్చు. పదవిలో పార్టీకి పనిచేయడము అది వేరే. ఇది కేవలము కాకా కుటుంబం. కాకా గారు ఎప్పుడు కూడా అందరు తెలిసిన విషయమే. 1977లో కూడా ఇందిరాగాంధీ అప్పుడు ఓడిపోయినప్పుడు, ఆఫీస్ లేనప్పుడు 24 అక్బర్ రోడ్ వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత 1978లో కూడా పార్టీ విడిపోయినప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గారితో ఉన్నారు. సో సేవలు ఎప్పుడు కూడా పార్టీకి చేసే కుటుంబం. సో మేము ఎప్పుడు కూడా పార్టీ కోసము, గాంధీ ఫ్యామిలీ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు, ఏం చెప్తారు? ప్రజలకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో అవన్నీ కూడా అమలు చేస్తాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా ఇదే చెప్పాను, వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు, 200 ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. దాంతోపాటు విద్య కోసం కూడా కొత్త స్కూల్స్ పెడుతున్నారు. వైద్యం కోసం 10 లక్షల రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నది. రైతులకు రుణమాఫీ చేయడము, ప్రజలు మంచిగా భోజనాలు చేయాలని చెప్పి ఫైన్ రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ప్రజల కోసమే ఈ ప్రజాపాలన నడుస్తుంది. డెఫినెట్లీ ప్రజల కోసం చూసుకోవచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పి వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుశాల్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.